హాయ్ అండి. సీతారాముల కళ్యాణం అనేది చక్కగా హ్యాపీగా టెంపుల్ దగ్గరికి వెళ్తేనే హ్యాపీగా ఉంటుందని సంతోషంగా చేసుకోవచ్చు. నలుగురితో కలిసి టెంపుల్ దగ్గరికి అందరూ వస్తారు. సీతారాముల కళ్యాణం ఎవరు ఇంట్లో జరుపుకోరండి. ఎందుకంటే మనకి అక్కడ సీతారాములు పెళ్లి చేస్తుంటే అక్కడ ఒక 2-3 జంటలు కూర్చొని వాళ్ళతో పాటు వీళ్ళకి జరిపిస్తారు కదండి. చాలా హ్యాపీగా ఉంటుంది. మన సొంతంగా నలుగురితో కలిసి కొబ్బరికాయలు అన్నీ పట్టుకెళ్ళి మనం కూర్చొని అక్కడ పూజ అయితే వినేసి ఇంటికి వచ్చేసి ఆ వస్తువు మనకి పానక నీరు కూడా ఇస్తారు కదా గుడి దగ్గర అయితే తాగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. గుడి దగ్గర ఈ ప్రసాదం అన్న చాలా రుచిగా ఉంటుంది కదండి. అలాగా మాకైతే నేను ఈ 2 ఇయర్స్ నుంచి వెళ్తలేదండి. ఎందుకంటే పాప చిన్న పాప కదా. ఇంత ముందు సంవత్సరం అయితే నేను ప్రెగ్నెంట్ ఇంత ముందు సంవత్సరం బాగా నెలల పాప అండి. చిన్న పాప అప్పుడే డిశ్చార్జ్ అయిన 2-3 నెలలు అవుతుంది. ఇంకా అందుకోసం వెళ్ళలేదు అనమాట. తర్వాత ఈ సంవత్సరం వెళ్దామని బాగా ఎండలు ఉన్నాయి కదా విపరీతంగా. వెళ్తే మధ్యాహ్నమే సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదండి. దానికోసం అయితే వెళ్ళలేదండి ఈ సంవత్సరం కూడా మేము. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే ఇంక ఇంట్లోనే పానక నీళ్ళు ముందు సంవత్సరం కూడా తాగలని చెప్పి ఈ సంవత్సరం అయితే ఇంట్లోనే చేసుకున్నానండి. నేను పానక నీళ్ళు చేసుకొని దేవుడి మూలన అయితే పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా అంతే సింపుల్గా పిల్లలతో నాకు అసలు కుదురుతలేదు. పనులు ఎక్కువ చేద్దామంటేనండి. ఇంతకుముందు చాలా ఎక్కువ పని చేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడైతే నాకు చాలా పనులు ఎక్కువ చేస్తాను. చాలా నీరసం అనిపిస్తుంది. బ్లడ్ అయితే తక్కువగా ఉంది. 7% వరకు ఉంది నాకు బ్లడ్. దానివల్ల నాకు కొంచెం నీరసం అనిపిస్తుంది. ఎక్కువ పని చేస్తే తలకు తిరిగినట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదండి. ఓన్లీ దేవుడికి పానక నీళ్ళు ఒకటే కదా పెట్టాలి ఇంపార్టెంట్ అని చెప్పి అది పెట్టానండి. మేము చిన్నప్పుడైతే మేమైతే హ్యాపీగా మేము ఇది పల్లెటూరులో అయితే ఈ సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి సిటీలో కంటే. మన సిటీలో అయితే ఇంకా ఇంట్లో జరుపుకుంటాం ఏ పండుగ అయినా కానీ. అదే పల్లెటూరులో అలా కాదు. అందరూ కలిసి ఊళ్ళో అందరూ కలిసి రామలయం ఒకటి ఉంటుంది కాబట్టి రామలయం ఒకటి రెండున్నా ఆ ఊరికి సంబంధించిన అందరూ కలిపి చేసుకుంటారు కదా హ్యాపీగా. నేనైతే ఇంతకుముందు మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉండేవాళ్ళమండి. అయితే మా ఊళ్ళో అయితే గుడి లేదు కానండి. నేను పక్క ఊరు వెళ్ళేవాళ్ళం. మా ఊర్లో వెళ్తారు కదా కొంతమంది పెద్దోళ్ళు అట్లా వెళ్తారు. వాళ్ళతో పాటు నేనైతే వెళ్ళేదానండి కొబ్బరికాయని పట్టుకొని. మా అమ్మగారు వచ్చేవారు కాదు. ఒక 3 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి అక్కడైతే మా ఊళ్ళో టెంపుల్ అనమాట రాముల వారిది. ఆ ఊళ్ళో ఉండేది. ఆ ఊళ్ళో కన్నుల పండుగ చేసేవారండి. ఈ పండుగ అయితే మేము చిన్నప్పుడు చూసినప్పుడు అయితే చాలా బాగా అసలు గుడి చుట్టుపక్కల అసలు ఖాళీ ఉండేది కాదండి. భజనలతో మారుమూగిపోయేది అనమాట ఆ ఊరంతాని. చాలామంది జనాలు అయితే వచ్చేవారండి. ఆ కొబ్బరికాయ కొట్టేసుకున్న మొత్తం ఆ సీతారాముల కళ్యాణం అయిపోయాక దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ పానకలు తాగేసి ఇంటికి వచ్చేసి వాళ్ళు నడుచుకుని హ్యాపీగా. మేము వినాయక చవితి కూడా అలాగే జరుపుకునే వాళ్ళు మా ఊళ్ళోనండి. మా ఊరిలో అక్కడ అందరూ అలాగే చేస్తారండి. అది వినాయక చవితికి కొబ్బరికాయలన్నీ దేవుడికి ప్రసాదాలన్నీ ఊళ్ళో వాళ్ళు పట్టుకెళ్ళి ఇస్తారండి. ఇచ్చి అక్కడ దండం పెట్టేసుకొని ఆ ప్రసాదాలన్నీ అందరికి పంచిపెట్టి వస్తారు. లాస్ట్ని అయితే ఆ రోజు 9 రోజులకు 2 రోజులకు అన్నదానం చేస్తారండి. అక్కడ అంత బాగా జరిగింది అనమాట. అన్నీ హ్యాపీగా అక్కడైతే మేము పనులు చేసేవాళ్ళు ఉన్నప్పుడు పెళ్లి కాకముందు. ఇప్పుడైతే ఇంక ఈ సిటీలో పక్కింటికి వెళ్ళడానికే మన ఛాన్స్ ఉండదు. ఇంకా అందుకోసం ఇక్కడైతే ఇంట్లోనే జరుపుకోలే ఏ పండుగ అయినా. ఇంక ఇక్కడైతే వెళ్ళి గుడికి వెళ్ళి వాళ్ళకి వచ్చేయడమే కదండి. ఇంకైతే సంవత్సరం ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాను నేను. మార్నింగ్ అయితే వెళ్ళినా కుదరలేదు అనమాట. పాప అయితే మధ్యాహ్నం ఎండగంట కాబట్టి పనులతో సరిపోతుంది. ఈవినింగ్ అయితే కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్ళి అక్కడైతే ఆంజనేయ టెంపుల్కి వెళ్ళిన దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ సీతారాములను కూడా నిలబెట్టారండి. అక్కడ దర్శించుకొని వచ్చేసానండి. నేనైతే మధ్యాహ్నం పూజ అంతా అయిపోయాక మార్నింగ్ అయితే పాప టిఫిన్ తినిపించేసి పడుకోబెట్టాను. లేచి స్నానం చేసేసి తర్వాత అయితే మళ్ళీ పూజ చేశాక తనకి సోడిపిండి జావ తాగించానండి. మా ఆయనగారు వచ్చారు. చిన్న వీడియోస్ తీసారు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పాపకైతే చోటుపిండి జావ తినిపించే లోపల మా ఆయనగారు వచ్చేసారండి. మా ఆయనగారు దండం పెట్టేసుకొని మాకైతే కొన్ని పిక్స్ తీసారండి భోజనం తినే ముందు. ఆ తర్వాత కొన్ని రీల్స్ తీసానండి. తీసిన తర్వాత అన్ని అప్లోడ్ చేసిన చూడండి. అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో లాగైతే ఎండ్ చేస్తాను. బాయ్.